పరమగీతము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి చదువుకున్నాను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెదకినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. గత వారము మనము సంఘము యొక్క సౌందర్యాన్ని గురించి తెలుసుకున్నాం. సంఘం ఎంత అందమైనదో కదా. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? నాకింకా తృప్తి తీరలా సంఘం యొక్క అందాన్ని ప్రకటించడానికి. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం పోయిన వారం కూడా. ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో ఉన్న మాటల్లో 1-2 మాటలు నేను అక్కడ చదవాలని ఆశపడుతున్నాను. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఈ వ్యక్తికి నచ్చినదేదో అవతల వ్యక్తిలో ఉండగలగాలి. అవతల వ్యక్తిలో తనకు నచ్చినది ఏదైనా ఉంటే తప్ప ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ప్రేమించలేడు. మరి ప్రభువుకు సంఘములో అంత నచ్చిందేంటి? సంఘం ఏమైనా పరిపూర్ణత కలిగినటువంటి స్త్రీయా? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆదాము అవ్వలను దేవుడు ఎంత ప్రేమించాడంటే తన సన్నిధిలో వారికి కాపురాన్ని నియమించాడు. ఏదెను తోట వారికి ఇవ్వబడిన స్థలము కాదు, ఏదెను తోట ప్రభువు సంచరించు స్థలము. ఆ స్థలములో వారు బ్రతుకున్నట్లు దేవుడు కృపణిస్తే వారు యెహోవాకు విరోధముగా సర్పము మాటలు విని పాపము చేశారు. మరి ప్రభువు సంఘమును ప్రేమించడానికి సంఘములో ఉన్న అందం ఏంటి? ఏమందం ఉందండి? కళంకం ఉంది. వ్యభిచారముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు ఎవరు కొట్టల, ఎందుకంటే వాళ్ళలో కూడా దోషం ఉంది. మరి ప్రభువు శిక్షించవచ్చు కదా. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని పలికిన ప్రభువు ఎందుకు ఆమెను శిక్షించలేదు? ఆమెలో కళంకము లేదా? ఆమెలో ముడత లేదా? ఆమెలో అపరిశుద్ధత లేదా? మరి ఎందుకు శిక్షించలేదంటే ప్రభువు ఆమెలో తన స్వరూపమును చూసుకున్నాడు గనుక ఆమె శిక్షించ. దేవుని బిడ్డ, నువ్వు నేను బయటకు ఎలా కనబడ్డా ప్రభువు నన్ను చూచినప్పుడు నా యందు ఏమి కనబడుతుందో తెలుసా? తన స్వరూపమందు నన్ను చేసుకున్నాడు. చెదరిన నీదు ప్రతిరూపం నాలో సరి చేసి ముద్రించుము దేవా. ప్రభా, నాలో పాపము చేసినప్పుడు నీ ముద్ర చెరిగిపోయింది. మరలా నన్ను కట్టుము, మరలా నన్ను భద్రపరచుము, మరలా నాలో నీ రూపమును ముద్రించుము అని అడగగలిగితే గాడ్ లుక్స్ ఎట్ మీ హోలీ. పరిశుద్ధునిగా నన్ను చూస్తాడు. రాహాబులో ఏమి కనిపించిందండి దేవునికి? రాహాబులో ఏ పరిశుద్ధత కనిపించింది? ప్రభు ఆమెను తన కుటుంబంలోనికి చేర్చుకోలేదా? ఆమెలో ఉన్న దేవుని గూర్చిన భయము దేవుని ఎదుట ఆమె వైపు కరుణను చూపునట్లు చేసి. కుష్ఠరోగులు వచ్చారండి, ఇద్దరు కుష్ఠరోగులు వచ్చారు. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మోకరించినప్పుడు ఒకడు అంటాడు, దేవా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. నీకిష్టమైతే అన్న మాట రాగానే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కావు. కుష్ఠరోగి ఇష్టం అవడం ఏంటండి? కుష్ఠరోగి ఇష్టం అవడం ఏంటి?
ప్రభువుకు కుష్ఠరోగి ఎందుకు ఇష్టమయ్యాడంటే ప్రభువు శరీరమును చూచుటలేదు, దేవుడు తన్ను ప్రేమించుచున్నాడన్న సత్యమును ఎరిగిన కుష్ఠరోగి మనస్సును ప్రభు ప్రేమించి, నాలో నా దేవుడికి కనిపించే అందం ఏంటి? నాలో నా దేవునికి కనిపించే అందం ఏంటి? నేను చాలా కాలం క్రితం ఒక చిన్న సాక్ష్యం విన్నా. క్రిస్టియన్ కాదు ఆ వ్యక్తి. ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఉంది ఆమె. ఆ బిడ్డ అంటది, ఆ తల్లి అంటది, ఆ బిడ్డకి ఎంత వయసు? పెద్దవాడే, మరీ చిన్న పిల్లవాడే కాదు, నా ప్రాణం అంటది. ఆ బిడ్డకి ఏమంటారు, అది మనస్సు ఎదగలేదు, మనస్సు ఎదగల, సరిగా నడవలేడు, సరిగా చేతులోపలేడు, మాట్లాడలేడు, కంటి చూపు నిలకడగా ఉండదు. ఎవరైనా ఎత్తుకోవాల్సిందే, ఎవరైనా ఎత్తుకొని పని చేయాల్సిందే. ఆ తల్లి అంటది, హీ ఈజ్ మై హోల్ అండ్ సోల్ లైఫ్. నా సమస్తము ఈ బిడ్డే. ఏముంది ఆ బిడ్డలో? కళ్ళు సరిగా నిలకడగా ఉండవు, నోరు మాట్లాడదు, నిలబడలేడు, చేతులు సరిగా ఉండవు, వంకరగా ఉంటాయి. ఎదిగాడు, కానీ ఆ తల్లికి ఏమి కనబడుతుందండి? తన గర్భములో పుట్టిన తన ప్రాణాన్ని చూసుకో. తల్లి మరచిన నీ తండ్రి నిన్ను విడిచిన నేను నిన్ను మరువనన్న ప్రభు సంఘములో ఏమి చూశాడు? ఏముంది సంఘాన్ని ప్రేమించా? సంఘము పాపం చేయడం లేదా? సంఘము బలహీనమైన పనులు చేయడం లేదా? దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడిన 10 ఆజ్ఞలలో ఏదో ఒకసారి ఆజ్ఞను మీరుతూనే ఉన్న ప్రభు అంటున్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. కొద్దిసేపు ఉండే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఏముంది ప్రభా నాలో? సంఘమును ప్రేమించి, సంఘం అనే మాటలోనే తన రక్తము చేత కడుగబడి పరిశుద్ధపరచబడిన తన ప్రియ వధు అనే మాట ఉంది. సంఘం అంటేనే అపవిత్రమైన బ్రతుకును బలహీనతను కలిగినప్పుడు ఆయన దానిని ప్రేమించి తన కొరకు తన రక్తమును చిందించి ఆ రక్తములో ఉదకబడిన తెల్లని వస్త్రము ఆ సంఘమునకిచ్చి వధు అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇంకేం కావాలి ఆ సంఘానికి? అందం. మనందరికీ తెలుసు, ఒక రాజుగారు విందు చేయించాడు, చాలామందిని పిలిచాడు, ఎవరు రాలేదు విందుకి. ఏదో ఒక వంక చెప్తుంటే అన్నాడు తన శిష్యులను, తన సైనికులను పిలిచి అంతఃపురంలోకి వెళ్ళండి, రాజమార్గములోనికి వెళ్ళండి, మీకు కనబడిన వారిని అందరిని తీసుకురండి. వాళ్ళు కుంటి వాళ్ళు కావచ్చు, గుడ్డి వాళ్ళు కావచ్చు, భిక్షగాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే తీసుకుని. అందరూ వస్తున్నారు. అందరిని లోపలికి పంపడానికి ముందు పెండ్లి వస్త్రము వారికి ధరించారు. దేవునికి కనబడింది ఏంటి? అతడు లోపల వేసుకున్న చిరిగిన వస్త్రము కాదు, అతను ధరించుకున్న పెండ్లి వస్త్రం. అతనికి కలిగిన ఊచ చెయ్యి కాదు, ఆ ఊచ చెయ్యి ధరించుకున్న పెండ్లి వస్త్రం. దేవుని బిడ్డ, వారందరికీ భోజనం సిద్ధపరచాడు. ఒక్కడు పెండ్లి వస్త్రం ధరించుకోకపోతే బయటికి పడతాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? నువ్వు రోజు బైబిల్ చదువుతావని ప్రేమిస్తాడా? నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటావని ప్రేమిస్తాడా? నువ్వు సేవకులను గౌరవిస్తావని ప్రేమిస్తాడా? సంఘమును నువ్వు గౌరవిస్తావని ప్రేమిస్తాడా? ప్రభువుకై అవసరం లేదు. ప్రభువుకై అవసరం లేదండి.
కొన్ని దేశాల్లో చెట్లు కింద ప్రార్థన చేసుకునే సంఘాలు నేను చూశాను. దేవుడు ఒకవేళ బిల్డింగ్ను ప్రేమించే వ్యక్తో, కట్టబడిన దేవాలయాన్ని ప్రేమించే వ్యక్తి అయితే వాళ్ళని ప్రేమించకూడదు కదా. తినటానికి ఆహారము లేనివాడు దేవాలయానికి వచ్చి ఏమి కానుకిస్తాడండి? ప్రభువు వానిని ప్రేమించడా? ప్రభువుకేం కావాలి? దేవుని సంఘము, అక్కడ రాయబడిన మాట చూడండి, సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. అంటే ప్రభువు నిన్ను చూచినప్పుడు నీ యందు దోషము కానరాకూడదంటే ఒకటే మార్గం. నాలో కళంకము కానీ ముడత కానీ ప్రభువుకు కనబడకూడదంటే ఒక్కటే మార్గం ఉంది. అదేంటో తెలుసా? ప్రభువు కొరకు నేను గాయపరచబడితే తప్ప ప్రభువు నాలో కళంకమును ముడతను చూడకుండా ఉంటాడు. అంటే నువ్వులో ఈ మురికితనం ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ అయోగ్యత ఉంది అన్నప్పుడు ప్రభువా వీటన్నింటినీ పోగొట్టు, ఐ విల్ గివ్ మై లైఫ్ ఫర్ యూ అన్నావు అనుకో. నీకు విషయం తెలుసా దేవుని బిడ్డ? యోబును దేవుడు మరి ఎక్కువగా ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? యోబును ముందు నుంచి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు అతని యొక్క విశ్వాసమును బట్టి. కానీ మరి ఎక్కువగా ఎప్పుడు ప్రేమించాడంటే దేవుని నిమిత్తమై తాను పొందిన ప్రతి అవమానము, ప్రతి గాయము ప్రభువును ఘనపరచగలదని తాను ఎరిగిన తర్వాత. అందుకే మీరు 35 వచ్చిన అధ్యాయం తర్వాత వచ్చిన అధ్యాయాలు చదువుకోండి. యోబు ఒక మాట అంటాడు, ప్రభువా నేను ఒకప్పుడు మాట్లాడిన మాటల అవివేకం, బలహీనం, ఇప్పుడు నిన్ను చూచి నేను మాట్లాడుతున్నాను. దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడింది ఎప్పుడంటే రసికలు కారుచున్న పుండ్లను కలిగి అది దేవుడిచ్చిన దేవుని నామ మహిమార్థమైన బలహీనత అని తాను ఎరిగినప్పుడు. అందుకే దేవుడు దాన్ని ప్రేమించి దాన్ని పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను 3 మాటలు చెప్తున్నాడు. ఒకటి చెప్పండి, ఎవరు బైబిల్ చదవడం లేదా? చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం. పరిశుద్ధమైనది అనే మాటకు అర్థం ఏంటంటే, ఒక మాట బాగా వినండి, ఈ లోకములో కానీ ఆకాశములో కానీ భూమి మీద కానీ పరిశుద్ధుడు లేడు. ప్రకటన 5వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆయన చేతిలో ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకాన్ని తీసుకొని దాన్ని తెరవడానికి ఎవరికి పరిశుద్ధత ఉందో అని అన్ని చోట్ల వెతికినప్పుడు ఒక్కడు కూడా కనబడలేదు. అప్పుడు యోహాను ఏడుస్తుంటాడు, ఆ పుస్తకమును తెరిచేవారు ఎవరు లేరా? పరిశుద్ధులే లేరా? అప్పుడు ఒక దూత అంటాడు, సర్వలోకము నిమిత్తము వధించబడిన గొర్రె పిల్ల పరిశుద్ధమైన. మరి నేను సంఘముగా పరిశుద్ధమైనదిగా దేవుని సన్నిధిలో నిలబడాలంటే నేను ఎలా పరిశుద్ధుడని అవుతాను? పరిశుద్ధుడైన క్రీస్తును ధరించుకున్నప్పుడే. నేను క్రీస్తును ధరించుకున్నప్పుడు. తర్వాత ఇంకో మాట ఏంటంటే నిర్దోషమైనదిగా. నిర్దోషమైనది, నేను నిర్దోషిని కాగలనా? ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందో లేదో. నేను పరుగు పందెములో ఉన్నాను, 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో ఉన్నాను. ఇక్కడ నేను ప్రారంభించినప్పుడు చాలా ఫాస్ట్గా ప్రారంభించాను. కానీ 2 స్టెప్స్ వేయగానే నా కాలు పట్టుకుంది, అడుగు ముందుకు వేయలేకపోతాను. కానీ పోటీ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్స్లో గెలిచిన వారు ఎవరు, ఫస్ట్ ప్లేస్ ఎవరంటే నా పేరు చదివారు. నేను పరిగెత్తలేదే, నా కాలు పట్టిపోయింది కదా, నా పేరు ఎలా వచ్చింది?
అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నీ కాలు బలహీనమైట చూచినప్పుడు అక్కడ ఒక వ్యక్తి నీ కొరకు పరిగెత్తాడు. అక్కడ ఒక వ్యక్తి నీ స్థానములో నీ పేరు పెట్టుకొని పరిగెత్తాడు. నాకు ఒక నెంబర్ ఇవ్వబడింది, 5 అనుకుందాం. 1 2 3 4 పరిగెడుతున్నారు, నేను ఆగిపోయాను. 6 7 8 9 10 పరిగెడుతున్నారు. కానీ నా ప్లేస్ నుండి ఇంకొక వ్యక్తి పరిగెత్తాడు. అతని నెంబర్ 5, నేనే. కానీ నా ప్లేస్ నుండి ఇప్పుడు గెలిచింది అతనా నేనా? కరెక్ట్ జవాబు చెప్పండి. గెలిచింది అతనా నేను? లెక్క ప్రకారం అతడే, కానీ అతడు పరిగెత్తింది నా స్థానంలో కనుక అది నేను పాపిని. నేను నా పాపముల నిమిత్తము మరణించవలసి ఉన్నది, కానీ నా కొరకు ప్రభువు మరణించాడు. ఆయన మరణించి నా పేరు పిలిచేటప్పుడు నీతిమంతుడు అని ప్రకటించాడు. చచ్చిపోయింది నా పాపముల నిమిత్తం నేను కాదు, ప్రభువు. కానీ ఆయన నా పేరు పెట్టుకొని మరణించాడు కనుక నన్ను నీతిమంతుడని ప్రకటించాడు. నిజం చెప్పాలంటే నా కొరకు ప్రాణము పెట్టిన ప్రభువే నీతిమంతుడు, నేను కాదు. కాబట్టి నా ప్రభువును నేను ధరించుకోవాలి, నా ప్రభువు ఇచ్చిన రక్షణను నేను భద్రపరచుకోవాలి. అందుకే ప్రభువు నన్ను అంటున్నాడు, నిర్దోషమైనది, దోషము లేనిది. నిజానికి దోషము లేనిది కాదు నేను, కానీ నా కొరకు మరణించిన ప్రభువు రక్తమును బట్టి నేను నిర్దోషమైనదా. కొంతమంది అంటుంటారు, నేను పూర్తిగా దేవునిలో ఎదగాలనుకుంటున్నానండి. మంచిదే, కానీ అది దేవుని ఆత్మ నడిపింపు లేకుండా సాధ్యము కాదు, వాక్య బలము లేకుండా సాధ్యము కాదు, ప్రభువు సహవాసము లేకుండా సాధ్యం కాదు. యూ కెన్ నెవర్ బి హోలీ. అందుకే ప్రభువు నీ కొరకు వచ్చి మరణించాడు. నువ్వు పూర్తిగా పరిశుద్ధుడిగా బ్రతకగలిగితే యేసు ప్రభు రావడం ఎందుకు, నీ కోసం చనిపోవడం ఎందుకు? సంఘము యొక్క అందము ప్రభువే. తర్వాత అంటాడు, మహిమగల సంఘముగా. మహిమగల సంఘముగా అంటే అర్థం ఏంటంటే, నేను ప్రభువుకు ప్రధానము చేయబడిన కన్యక. వివాహము దినమున నేను ఆయన ప్రక్కన కూర్చున్నా. నేను ఆయన ప్రక్కన కూర్చోగానే నా యొద్దకు వచ్చి నన్ను పలకరించే ప్రతివాడు నా పేరు పిలువడు. ఏమని పిలుస్తాడు? ప్రభువు యొక్క వధువు సంఘమా అని పిలుస్తాడు. నోబడీ నోస్ మై నేమ్. మరి ఏం తెలుసు వాళ్ళకి? ప్రభుని వధువుగా తెలుసు. సో నేనెవరిని? మహిమలో, ప్రభుని మహిమలో పాలు పంపులు పొందుతున్న వ్యక్తిని, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మహిమలో పాలు పంపులు పొందుతున్న వ్యక్తిని. అందుకే నేను మహిమ గల సంఘం. ఈ సంఘం ఇంత అందము గలదైనా బుద్ధిహీనమైనది, క్షమాపణ పొందినదే, నిర్దోషమైనదే, పరిశుద్ధమైనదే, కళంకము లేనిదే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అవ్వచ్చు, కానీ బుద్ధిహీనురా. మనకు బైబిల్లో కనిపిస్తారు 5 బుద్ధి లేనివారు. ఏం తక్కువ వాళ్ళకి? వాళ్ళకు కూడా పెళ్లి కార్డు ఇచ్చారు రమ్మని. బుద్ధి గల వారికి ఇచ్చారు, బుద్ధి లేని వారికి ఇచ్చారు. వాళ్ళు బుద్ధి లేని వారని పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు తెలియదు. 10 మందికి ఒకేసారి ఇచ్చారు. 10 మంది కరెక్ట్గా సిద్ధపడ్డారు. 10 మంది బయలుదేరారు. 10 మంది వచ్చారు. 10 మందికి చెప్పబడింది పెండ్లి కుమారుడు ఆలస్యము చేయుచున్నాడు. 10 మంది మాట్లాడుకున్నారు, నిద్రపోదాం. 10 మంది తమ దివిటీలు ఆర్పేశారు, కిరోసిన్ వేస్ట్ అవడం ఎందుకు. 10 మంది విన్నారు పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడని. 10 మంది లేచారు.
10 మంది దివిటీలు వెలిగిస్తారు. 10 మంది దివిటీలు ఆరిపోయినాయి. 5 కాదు, 10 మంది ఆరిపోయారు. అప్పుడు 5 తమతో తెచ్చుకున్న ఎక్స్ట్రా ఆయిల్ దానిలో పోసుకున్నారు. బైబిల్ చదువుకో. మిగిలిన 5 దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ లేదు. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా అమ్మ మీ పెళ్ళి ఆ నూనె మాకు కొంచెం అంటే, మీకు మాకు సరిపోదేమో, మీరు వెళ్ళి అమ్మువారి యొద్ద కొనుక్కో. ఇక్కడ వాళ్ళ బుద్ధిహీనత తెలిసింది. వారు ముందుగా సిద్ధపడిన అనుభవం. వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, కొనుక్కున్నారు, దీటీలు వెలిగించుకున్నారు. కానీ వచ్చేసరికి ద్వారము మూసివేయబడింది, సమయం అయిపోయింది. ఇందాక పాడుకున్నాం, దేవుని సముఖ జీవ కవిళలో నీ పేరున్నదా, నీ పేరుందా? కావలివాడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. బుద్ధిహీనురాలండి ఈ సంఘం. ఇందాక మనం చదువుకున్నాం పరమగీతం 5వ అధ్యాయం. ఆమె వెయిట్ చేస్తుంది పెండ్లి కుమారుడు కొరకు. తన ప్రియుడు రావాలి, తన ప్రియునికి తలుపు తీయాలి, తన ప్రియుడు తన అందమును చూచి మురిసిపోవాలి, తన ప్రియుడు తనతో కూర్చుండి తనతో సంభాషించాలి. అది ఆమె ఆశ. పెండ్లి కుమారుడు వస్తానన్న సమయానికి, ప్రియుడు వచ్చే సమయానికి ఆమె స్నానం చేసింది. ఆమె ఎదురు చూస్తూ తలుపు శబ్దం వినబడింది. తలుపు శబ్దం విన్నప్పుడు ఏం చేయాలండి? వచ్చిన వాడు నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే, నీ గౌరవాన్ని పొందుకొనగలిగిన వ్యక్తి అయితే, నిన్ను ప్రేమించే వ్యక్తి అయితే, నువ్వు ప్రేమించే వ్యక్తి కాదు, నిన్ను ప్రేమించే వ్యక్తి అయితే నువ్వేం చేయాలి? త్వరపడి వెళ్ళి తలుపు తీయాలి. ఎందుకంటే బయట వర్షం పడుతుంది, మంచు పడుతుంది. ఎంతసేపు నిలబడతాడు తలుపు దగ్గర? ఆమె అంటుంది, అయ్యో నేను వస్త్రం వేసుకోవాలా, నా కాళ్ళు మురికవ్వవా? ఎంత బుద్ధిహీనురాలు. వచ్చిన వ్యక్తి తలుపు తట్టి అంటున్నాడు, నా ప్రియురాల తలుపు తీ, నా తల మంచునకు తడిసినట్లు. ఆమెకేం వినబడ్డం లేదు. తలుపు తీయడానికి తలుపు సందులో చేయి ఉంచినప్పుడు ఆమె అంటున్న మాట ఇందాక మనం చదువుకున్నాం 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? హీ వెయిటెడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫర్ హర్ టు ఓపెన్ ద డోర్. కానీ ఆమె తలుపు తీయడం సంగతి పక్కన పెట్టండి, నోరు తెరచి తన ప్రియుని అడ్రస్ చేయలేదు. వస్తున్నానని కానీ, సిద్ధపడుతున్నానని కానీ, వేచి ఉండుమని కానీ అతనితో సంభాషించలేదు. షీ వాజ్ డెఫ్, షీ వాజ్ మ్యూట్, డమ్. నీ స్వరమును వినుటకు ఇష్టపడు నీ ప్రభువు నువ్వు ప్రార్థించకపోతే ఆయన యొద్దకు వెళ్ళుటకు నిన్ను సిద్ధపరచుచున్న దేవుని మాటలు నువ్వు వినకపోతే ఏం చేస్తాడు ప్రభు? బైబిల్లో ఏముందంటే, ఇక్కడ నేను చదువుతాను ఒక వచనం చూడండి, 4వ వచనం, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎదుట. ఎందుకండి జాలి? ఎవరి మీద జాలి పడతావు నువ్వు? ఎవరి మీద జాలి పడతావు? జాలి కొనింది కానీ వెళ్ళట్లేదు. మొత్తానికి ఏమనుకుందో మేబీ నేను అనుకోవడం, ఎంతసేపు వెయిట్ చేశాడు, ఎంతసేపు నేను అతన్ని బయట ఉంచానని
ఆ స్వార్థం తృప్తి పడిందేమో, లేచి తలుపు తీసింది. ఏడి నీ ప్రియుడు ఎక్కడా? ఇప్పుడు అరిచిందంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను పిలిచినా అతడు పలుకలేదు, నేను వెదకినను అతడు కనబడలేదు. దేవుని బిడ్డ, చాలా మంది క్రైస్తవులు అంత్య దినాలలో ఇలాగే ఉన్నారు. ఏడి నీ ప్రియుడు? స్వరము కూడా వినబడలేదంటే ఎంత దూరం వెళ్ళిపోయింటాడండి? పిలిచిన పలుకలేదంటే ఎంత దూరం వెళ్ళి ఉంటాడు? మరి అప్పటి వరకు ఎందుకు తలుపు తీయలేదు? అప్పుడు ఏడుస్తుంది. రోడ్డు మీదకి వస్తే కావలి వారు గాయపరిచారు, కొట్టారు. ఆమె అంటుంది, మీరు కనబడితే నాకు చెప్పండి అని ప్రమాణము చేయించుకుందంట. అవన్నీ మాట్లాడడానికి మనం ఇక్కడ రాలేదు, కానీ వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. నేను ఆ ప్రశ్నను 9వ వచనంలో చదువుకుందాం. 9వ వచనం, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. నువ్వెంత కన్నీరు కరుస్తున్నావు, ఎంత బాధపడుతున్నావు. ఇంకెవరికి వాళ్ళకి ప్రియులు లేరా? నీ ప్రియుడే కనబడతాడని నువ్వెందుకు అంటున్నావు? ఎలా గుర్తుపట్టాలి మేము? ఏమని చెప్తావు నీ ప్రియుని గురించి? ఆమె చక్కటి మాటలు చెప్పింది. అవన్నీ మనము ధ్యానించడానికి ఈరోజు సమయం చాలదు కనుక నేను 2 మాటలే చదువుతాను. 10వ వచనంలో, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆమె ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తాను ఎవరినైతే నెగ్లెక్ట్ చేసిందో, ఎవరి కొరకు వేచి ఉండి వారి కొరకు తలుపు తీయలేదో, ఎవరు వెళ్ళిపోయిన తర్వాత సొమ్మసిల్లిందో, కొట్టబడిందో, గాయపరచబడిందో, వెతుకుతూ ఉందో, ప్రమాణము చేయించుకుందో, అతనిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమని? నా ప్రియుడు ధవళవర్ణుడు. ఇక్కడ ధవళవర్ణుడు అనే మాటకు అర్థం ఏంటంటే కళంకము లేనిది. మీకు అందరికీ తెలుసు, లేవియ కాండము చాలాసార్లు చదువుకొని ఉంటారు. లేవియ కాండము కాకుండా సంఖ్యాకాండం 19వ అధ్యాయం చదువుకోండి తర్వాత ఎప్పుడైనా. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. అక్కడ లేవియ కాండములో కనబడే బలులు వేరు, సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో కనబడే బలి వేరు. దానిని ఎర్రని పెయ్య అంటారు. ఒక పశువును బలి ఇచ్చినప్పుడు, బలి ఇవ్వడానికి ముందు దాని తల నరికిన తరువాత దానిలో కొన్నింటిని తీసివేస్తారు. పేగులు, అలాంటి కొన్ని అపవిత్రమైనవి, పేడ, ఇవన్నీ తీసేస్తారు. తీసేసిన తర్వాత దానిని కడిగి బలిపీఠం మీద ఉంచుతారు. అది మామూలు బలులు, అపరాధ పరిహారార్థ బలి, నైవేద్యం, ఇవి వేరు. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో కనబడే బలి వేరు. ఆ 19వ అధ్యాయంలో కనబడే ఎర్రని పెయ్య పేడ కూడా కాల్చబడాలి. అది అంత పరిశుద్ధమైనదిగా ఏర్పడాలి. దాని మీద ఒక రంగు, అంటే ఎరుపు రంగు కానిది ఏది, అది నలుపు కానీ తెలుపు కానీ ఏది ఉండకూడదు. దాని బాడీ మొత్తములో ఎర్రని వెంట్రుక తప్ప మరి ఏది ఉండకూడదు. ఒక్క వెంట్రుక కూడా వేరొక రంగుతో ఉంటే అది బలికి పనికిరాదు. బైబిల్లో ఉంది, సంఖ్యాకాండం 19. ఎందుకు అంత ఇంపార్టెన్స్ దానికి? ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ అంటే కారణం ఒక్కటే. అదేంటంటే దాని బూడిద పాప పరిహారార్థ జలముగా తయారు చేస్తారు. దాని బూడిద చేత పాప పరిహారార్థ జలము. ఎవడైనా ఒకడు యాజకుడి దగ్గరికి వచ్చాయా, నా ఇంటిలో చెదొచ్చింది, వచ్చి పరీక్షించు అన్నప్పుడు పరీక్షిస్తాడు.
అది శుద్ధి చేయబడిన తర్వాత ఈ వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే యాజకుడు వచ్చి పాప పరిహారార్థం దాని మీద జల్లితే తప్ప అది అపవిత్రమైన నుంచి తొలగించబడదు. మీకు గుర్తుండొచ్చు, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య చేత బాగు చేయబడిన తర్వాత ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకోవాలి. కానుకివ్వడం అనేది తర్వాత సంగతి. యాజకుడికి ఎందుకు కనపరుచుకోవాలి? వాళ్ళు సమాజంలోకి వెళ్ళాలంటే, సమాజం వారిని అంగీకరించాలంటే యాజకుడు పాప పరిహారార్థ జలము వారి మీద చల్లి మీరు పరిశుద్ధులు అని ప్రకటిస్తే తప్ప వాళ్ళు జనుల దగ్గరికి వెళ్ళకూడదు. ఒకడు నరశవమును ముడితే అపవిత్రుడు అవుతాడు. కొన్ని క్రియలను బట్టి అతడు అపరిశుద్ధుడని చెప్పబడితే యాజకుడు పాప పరిహారార్థ జలము వారి మీద జల్లితే తప్ప వారు పరిశుద్ధులు కారు. ముందుకు వెళ్లే ముందు ఒక మాట చదువుకుందాం. హెబ్రీ 9వ అధ్యాయం 9వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీ 9:12 నుండి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించండి. ఏలయనగా, ఈ మాటలు వినండి, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. ఇది పాప పరిహారార్థ జలం యొక్క పని. యేసయ్య సంఖ్యాకాండములోని 19వ అధ్యాయంతో తాను పోల్చుకున్నాడు. అక్కడ ఎర్రని పెయ్య, ఇక్కడ ధవళ వర్ణుడు, పరిశుద్ధుడు, మైల పడనివాడు. రక్తమును చిందించుట ద్వారా తన పరిశుద్ధతలో నీకు పాలు పంపులు దయచేసినాడు. దేవుని సంఘమా, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడంటే, ఎవడు నీ ప్రియుడు, ఎలాంటి వాడు, ఆయనకున్న గొప్పతనం ఏంటి, మేము ఎలా గుర్తుపట్టాలి? ఆమె మొట్టమొదట చెప్పిన మాట, నా ప్రియుడు ధవళవర్ణుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు అంటే దోషము లేని, ఆయన యందు ఏ అయోగ్యత కానీ. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఆ ధవళవర్ణుడు తండ్రితో కూడా ఉండుట సమానమైన భాగ్యమని ఎంచుకొనకు దిగి వస్తే మన పాపము ఆయన మీద మోపబడగా తండ్రి ఆయన ముఖమును చూచుటకు ఇష్టపడలేద. యెషయా ఉంటుంది, శిలువ మీద వేలాడుటకు మన పాపములను మోయుచున్న క్రీస్తు ముఖమును చూచుటకు తండ్రి ఇష్టపడలేదు. ధవళవర్ణుడు తండ్రి ఎదుట అవమానించబడడానికి కారణం ఎవరో తెలుసా? సంఘమైన మనము ఆయన చేత కడుగబడునట్లు నా పాపములు ఆయన మీద మోపబడుటే కారణం. అలాంటి పరిశుద్ధుని, అలాంటి ప్రియుని, అలాంటి ధవళవర్ణుని నీ ఇంటికి వస్తే నువ్వేం చేశావు? తలుపు తీయి. ఆ స్త్రీని పక్కన పెడదాం. క్రైస్తవులమైన మనము ఆయనను గౌరవిస్తున్నామా? ఆయనను ఘనపరుస్తున్నామా? నా జీవితంలో ఆయన లేకుండా ఏ క్రియ అయినా జరిగిందా? నాకెన్నో మేలు చేసాడు దేవుడు. నీకు తెలుసా, ప్రభుని అనుమతి లేకుండా నీకు ఒక మేలు రాదని. అంజూరపు చెట్టు చూచి అన్నాడు దేవుడు, ఇక నుండి నీ పండు ఎవడను తినకుండును గాక. చెట్టు వేరు నుంచి అది. మరి ప్రభువు చేయకుండా ఏ మేలు వస్తుందండి నీకు? యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నా మంచితనం,
నా ప్రార్థన జీవితం. చాలామంది చాలా పేర్లు పెట్టుకుంటారు వాళ్ళకి కలిగే మేళ్ళకి, కానీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద లార్డ్ హూ లవ్డ్ యూ. నిన్ను ప్రేమించి నీ కొరకు తన్ను తాను అర్పించుకొనిన ప్రభుని ప్రేమను నువ్వు గుర్తించావా? తలుపు తీసావా? తలుపు తీసావా? ఇంకా ఉన్నాడు అనుకుంటున్నావా? ఉంటే తలుపు తీ. ఆలస్యం చేస్తే ఆయన అక్కడ ఉండడేమో. ఆయన అక్కడ లేకపోతే ఏం చేస్తా? వెతికితే దొరుకుతాడా? నీ స్వరం కూడా వినబడంత దూరం వెళ్ళాడు. యేసయ్య సహనము తోడా చెలగాటమా, పాడండి. యేసయ్య సహనము తోడా చెలగాటమా, చులకనాయనా సందేహమేలా సంశయమదే. తోమ అన్నాడంట, నీ గాయాలలో వేలు పెడితేగా నమ్మనన్నా. ఈనాడు క్రైస్తవులు కూడా దేవునికి పరీక్ష పెడుతుంటారు. నువ్వు అది చేస్తే నీకు కానుకిస్తా, నువ్వు ఇది చేస్తే నేను నీ చర్చికి వస్తా, నువ్వు ఇది చేస్తే నేను. ఎవరికి కావాలండి నీ షరతులు? షరతులు లేని ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించలేడు. తలలోంచి ప్రార్థన చేసుకుంటాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.